శ్రీరామ జయం. శ్రీమాత్రే నమః. నాణ్యం ఒక్కటే, వినియోగాలు అనేకం. వస్త్రం ఒక్కటే, ధరించే రూపాలు అనేకం. బంగారం ఒక్కటే, ఆభరణాలు అనేకం. మట్టి ఒక్కటే, కుండలు అనేకం. కాలం ఒక్కటే, ఋతువులు అనేకం. దైవం ఒక్కటే, నామాలు అనేకం. అమ్మ ఒక్కతే, నామాలు అసంఖ్యాకం. ఆ నామాలలో ఒక నామం వారాహి అమ్మవారు. వారాహి అమ్మవారి నవరాత్రులు ఈ రోజుతో పరిసమాప్తం అవుతాయి. అమ్మవారికి సంబంధించిన అద్భుతమైన కథనాలు ఈనాటి కాలంలో కోకొల్లలు విశేషంగా మనం చూస్తున్నాం. 12 నామాలతో ఉండే అమ్మవారిని స్మరించినట్లయితే అద్భుతమైన శక్తులు మనకు లభిస్తాయి అనేటటువంటి ఆలోచనలతో నేటి కాలంలో పలువురు అమ్మను ఇలా పూజ చేస్తున్నారు. పూర్వకాలంలో గ్రామదేవత వారాహి అమ్మవారి రూపం. ఆనాటి కాలపు నియమాలను అనుసరించి వరాహాన్ని భూమిలో స్థాపితం చేసిన అనంతరం ఆ పైన ఒక రాతిని ఉంచి కొండరాతిని, బొడ్రాయిని, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మారెమ్మ, నూకాలమ్మ, గంగమ్మ ఇలా గ్రామదేవతల పేరిట ఈ వరాహ రూపాన్ని అర్చించేటటువంటి వారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర పక్క రాష్ట్రాలలో కూడా ఈ ఆచారం నేటికి మనం గమనించవచ్చు. అత్యంత రహస్యమైనటువంటి ప్రకృతిని పూజించే విధానం వారాహి అమ్మవారికి సంబంధించిన అర్చా విధానం. పాడ్యమి మొదలుగా నవమి వరకు ఈ అర్చనా విధానంలో అమ్మవారిని స్తోత్రం చేసిన అనంతరం ఈ రోజుతో పరిసమాప్తం నవరాత్రి ఉత్సవం అంటారు పెద్దలు. శ్రీకూర్మములో అమ్మవారి ఆలయం, అలాగే శ్రీక్షేత్రములో అమ్మవారి ఆలయం విజయనగరం, విశేషంగా కాశీ క్షేత్రంలో వారాహి అమ్మవారి దర్శనం, ఇక గ్రామ గ్రామాన పేటలో అమ్మవారి ఆలయాలు ఈనాటి కాలంలో విరివిగా మనం దర్శనం చేసుకుంటున్నాం. అత్యధిక సమధికోత్సాహంతో అమ్మవారి అర్చామూర్తి కూడా సులభంగా ఈనాటి కాలంలో లభ్యం అవుతున్న కారణంగా మరికొందరు వారి వారి గృహాలలో కూడా వారాహి అమ్మవారి అర్చామూర్తిని తీసుకువచ్చి స్థాపితం చేసి అమ్మను అర్చించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అమ్మ అందరికీ సులభ సాధ్యం కాదు. అమ్మను అర్చించడం తీవ్రమైన నియమ నిష్టలతో కూడుకున్న పని. అలంకారంగా చేయడం వేరు, ఆనువంశికంగా చేయడం వేరు. నవరాత్రులు ఏవైనా కూడా ఆనువంశికంగా ఉంటేనే ఆచరించాలి అంటారు పెద్దలు. ఉభయ గోదావరి ప్రాంతాలు, కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలలో వారాహి అమ్మవారి అర్చన అనేక సంవత్సరాలుగా ప్రాచుర్యంలో ఉన్న అంశం. అలాగే కాశీ తదితర క్షేత్రాలలో కూడా, శ్రీకూర్మ తదితర క్షేత్రాలలో కూడా ఈ రహస్యం గోపనీయమైనది. ఒరిస్సా తదితర క్షేత్రాలలో సాధన, శ్రీచక్ర ఉపాసన, తంత్ర మార్గాలలో అత్యధికంగా అమ్మను పూజించే ఆచారం నేటికి మనం గమనించవచ్చు. నామాలు అనేకం. సాత్వికంగా పూజించే మార్గం లలిత రూపం కాగా, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా ప్రాంతీయ తత్వాలను మేళవించుకొని విభిన్న నామాలతో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం. తిరుపతిలో గంగానమ్మ, మరి ఒక చోట పోలేరమ్మ, భాగ్యనగరంలో బోనాల జాతర పేరిట అమ్మవారి ఉత్సవాలు. ఇలా శుక్రవారం ఈ వారాహి నవరాత్రి ఉత్సవాలు పరిపూర్ణం అవుతున్న కారణం చేత అమ్మకే ప్రీతికరంగా పులిహోరను సిద్ధం చేసి అందరికీ ఆనందంగా వితరణ చేద్దాం. అమ్మ అనుగ్రహం పొందాలి అంటే మన వద్ద ఉన్న ఆహార పదార్థాలను అందరితో పంచుకోవాలి. పంచుకుంటే పెరిగేది ఆనందం. ఆనందాన్ని అందించేది అమ్మ మాత్రమే. అమ్మను వారాహి రూపంలోనే పూజించాలి అనే ప్రయత్నాలు ఆనువంశికంగా ఉంటేనే చేద్దాం. లేని ఎడల మనకు సంబంధించినంత మాత్రమే మనం పరిమితం అయితే అదే ప్రయోజనకరం. ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు. ఈ సంప్రదాయంతో భగవదారాధన చేస్తే అమ్మ అనుగ్రహం సులభంగా లభిస్తుంది. అమ్మను ఆరాధన చేద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీమాత్రే నమః.